మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు ఇప్పుడు? సమ్మర్ స్పెషల్ చేస్తాం. సమ్మర్ స్పెషల్ స్క్వాష్ ఐస్ క్రీమ్ కూడా చేసేద్దాం, తర్వాత చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతాయి. సమ్మర్ ఇంకా ఎక్కువ ముదరలేదు కదా. సమ్మర్ మనం ముదిరిన తర్వాత ఐస్ క్రీమ్ కానీ సో ఆ సీజన్ తగ్గట్టు ఫుడ్ మొత్తం చూపించేద్దాం తప్పకుండా దాంట్లో. సో ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఇంటికి ఎవరికి వచ్చినా మనం ముందుగా జ్యూస్లు స్క్వాష్ చూపిస్తున్నాను బ్లాక్ గ్రేప్ తో. ఓ బ్లాక్ గ్రేప్ స్క్వాష్ మై ఫేవరెట్. ఓకే, మరి బ్లాక్ గ్రేప్ స్క్వాష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. బ్లాక్ గ్రేప్ స్క్వాష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల ద్రాక్ష పళ్ళు 1/2 కిలో, పంచదార 1/2 కిలో, నిమ్మప్పు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని, సోడియం బెంజాయిట్ చిటికెడు, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం స్క్వాష్ తయారీ విధానం చూద్దాం. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం బ్లాక్ గ్రేప్స్ కాసేపు ఉప్పు నీటిలో నానబెట్టేసుకుని బాగా క్లీన్ చేసేసుకుని, ఎందుకంటే పెస్టిసైడ్స్ అవి కొడతారు కదా, సో బాగా క్లీన్ కావాలి. సో కాసేపు నానిన తర్వాత మనం కొంచెం అలా లైట్ గా రబ్ చేసేసి క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇది మిక్సీ పట్టేసుకుని మనం జ్యూస్ రెడీ చేసుకుందాం ఫస్ట్. వాటర్ కావాలా? అలాగే కొట్టేస్తాం. సో జస్ట్ దాంట్లో పేస్ట్ లా వచ్చేస్తే దాన్ని మళ్ళీ వడగట్టేసుకుంటే మనకి జ్యూస్ వస్తుంది. సో ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి తక్కువ మనం వాటర్ యాడ్ చేసుకోవడం చూసుకోవాలి. ఓకే ఓకే. సో దాంట్లోంచి వచ్చిన జ్యూస్ మనం దీంట్లో యూజ్ చేసుకుంటాం. సో మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు ఫ్రూట్ అనేది తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం పంచదార పాకం పట్టుకోవాలి. వాటర్ ఇస్తారా? సరిపోతుంది. సో ఇది ఎలా రాజుగారు, తీగ పాకమా లేకపోతే కొంచెం ముద్ర పాకం రావాలా? కొంచెం తీగ పాకం కంటే కూడా కొంచెం ఎక్కువ, అంటే 2 స్ట్రింగ్స్ అంటాం కదా, సో అలా. ఓకే ఓకే. సో అప్పుడు మనము ఈ జ్యూస్ కు అలాగే కొంచెం నిమ్మరసం అవన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఎలాగో పాకం రావాలి కాబట్టి మేము కూడా ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాం. ఓకే అండి. మరి ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని జుట్టు కుదుళ్ళకి బాగా పట్టించుకుని 1 గంట తర్వాత కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా హెల్దీగా తయారవుతుంది, అలాగే హెయిర్ ఫాలింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, వచ్చేసింది ఇది కూడా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో గ్రేప్ జ్యూస్, సో కలర్ కూడా నేచురల్ కలర్ మనకి సూపర్. సో కొద్దిగా నిమ్మరసం అండి. ఓకే. సో కొంతమంది అంటే ఆ పాకం పట్టేప్పుడే ఒక అర నిమ్మబద్ద అలా వేసేసి మరిగిచ్చేస్తారు, తర్వాత ఆ నిమ్మబద్ద తీసేస్తారు. ఓకే ఓకే ఓకే. సో ఇది కొంచెం మరుగుతూ ఉంటుంది. సో ఈలోగా మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేద్దాం. సో కొద్దిగా నిమ్మప్పు కొద్దిగా యాడ్ చేస్తాం, అలాగే సోడియం బెంజాయిట్. సో ఈ రెండు కూడా మనం వాటర్లో కొంచెం డిజాల్వ్ చేసి దీంట్లో యాడ్ చేస్తాం. సో ఈ సోడియం బెంజాయిట్ అలాగే నిమ్మప్పు ఈ రెండు కూడా మనకి స్టోర్ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ ఈ రెండు. సో అలాగే ఇది కూడా డిజాల్వ్ చేసేద్దాం. ఇది మరుగుతున్న కొద్ది మంచి రంగు వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు కొంచెం నిమ్మప్పు, అలాగే సోడియం బెంజాయిట్.
సో ఇది మనకి మార్కెట్ లో దొరుకుతుందా రాజు గారు? ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుందండి సోడియం బెంజాయిడ్. కాకపోతే అది క్వాంటిటీ అది కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. సో దానికి మనం అంటే సూచించిన విధంగానే అదే క్వాంటిటీ వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కొంచెం ఎక్కువైనా కొంచెం దాని ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఓకే. సో తీసుకునేటప్పుడు కొంచెం అదంతా బాగోదు. సో ఇది రెడీ అండి. ఓకే అండి, ఇది కాస్త చల్లారనిచ్చేద్దాం. సో ఈలోగా నేను కార్వింగ్ చేసేస్తాను. సో ఆ తర్వాత మనం ఇది సర్వ్ చేసుకుంటాం. సో క్యారెట్ తో చేస్తున్నాను, బర్డ్ చేస్తున్నాను. సో మొత్తం క్యారెట్ లోనేనా? అవునండి. సో ఇది వచ్చేసి బాడీ అండి. ఓకే. ఓకే. సో దీనికి వింగ్స్ వచ్చేసి ఇంకో క్యారెట్ నుంచి తీస్తున్నాను. ఓకే. సో ఈ రెండింటిని ఇలా కలిపి పట్టేసుకొని ఒకవైపు జిగ్జాగ్ కట్టండి. సో హెడ్ కూడా దీంట్లోంచి తీస్తున్నాం. ఓకే. ఓ హెడ్ అందులో లేదా? లేదండి. సో ఇక్కడ మళ్ళీ అడిషనల్ గా యాడ్ చేస్తాను దాంట్లో. ఇక్కడ ఇలా యాడ్ అవుతుందండి. ఓకే. 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 సో అలాగే వింగ్స్ కూడా ఓకే సైడ్ లోంచి యాడ్ చేసేద్దాం. సో రెండో వైపు కూడా సో బీక్ కూడా క్యారెట్ లోంచి తీస్తున్నాను. ఓకే. సో ఇది కూడా టూత్ పిక్ తో ఫిక్స్ చేసేసాలి. సో అలాగే ఐస్ వచ్చేసి ఇక్కడ చిన్న రంధ్రం చేసేసి మిరియాలు పెడుతున్నానండి. ఓకే. సో బర్డ్ రెడీ. నైస్. ఓకే అండి. ఓకే. బర్డ్ రెడీ. వావ్ నైస్. సో మన జ్యూస్ కూడా సర్వ్ చేసుకుందాం. ఓకే రాజు గారు. సో ఇదేంటంటే ఇది ఒక పార్ట్ అయితే 3 పార్ట్స్ వచ్చేసి వాటర్ అండి. సో వాటర్ ఇస్తారా? వావ్ కలర్ బాగుంది చాలా.
కొంచెం చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్. ఓకే. సో మింట్ అండి. ఓకే, రెడీ. నైస్, కలర్ఫుల్. సో మరి బ్లాక్ గ్రేప్ స్క్వాష్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్లాక్ గ్రేప్ స్క్వాష్ తయారు చేసే విధానం: ముందుగా నల్ల ద్రాక్ష పళ్ళు మిక్సీ పట్టి వడగట్టి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో నిమ్మరసం, ద్రాక్ష పళ్ళ జ్యూస్ వేసి మరగనివ్వాలి. తర్వాత నిమ్ముప్పు, సోడియం బెంజోయిట్ విడివిడిగా కరిగించి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి 1 వంతు గ్రేప్ స్క్వాష్, 3 వంతుల నీరు, ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే బ్లాక్ గ్రేప్ స్క్వాష్ రెడీ.